ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు మన ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం మనం ప్రతిరోజు తోడు పెట్టుకున్న పెరుగు మీద నుంచి పై మీగడ అనేది తీసుకోవాలి. మీగడ మాత్రమే తీసుకొని ఒక బాక్స్లోనో లేకపోతే ఒక గిన్నెలోనో తీసుకోవాలి. వారం రోజుల తర్వాత మనకి బాక్స్ నిండుద్ది కదా. ఇప్పుడు ఆ మీగడ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే మనం ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ అవుద్ది, తక్కువ పాలు తీసుకుంటే తక్కువ అవుద్ది. మనకి ఎంత కావాలో అంత, అంటే కొద్ది కొద్దిగా అయితే రోజు ప్రిపేర్ చేసుకోలేము కదా. ఇలా ఒకేసారి బాక్స్ నిండా అయితే కొద్దిగా ఎక్కువగా ఒకేసారి చేసుకోవచ్చు అనేసి ఒక బాక్స్ నిండా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీగడ మునిగేంత వరకు నీళ్లు పోయాలి, నార్మల్ నీళ్ళు. అండ్ కొద్దిగా కూల్ వాటర్ పోస్తే చాలా ఈజీగా పైన వెన్న అనేది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ నార్మల్ వాటర్ అండ్ కొద్దిగా కూల్ వాటర్ పోసాను. సో పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి. ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత అది విడిపోతుంది. చూడండి, మజ్జిగ ఒక సైడ్కి, వెన్న ఒక సైడ్కి మొత్తం విడిపోతుంది. వెన్న అనేది కంప్లీట్గా పైకి వచ్చేసి మజ్జిగ అనేది ఒక సైడ్కి ఉండిపోతుంది. మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో మిక్సీ జార్లో చాలా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా కూల్ వాటర్ పోస్తే చాలు, చాలా త్వరగా అయిపోతుంది. 2 మినిట్స్లోనే. ఇంకొద్దిగా ఉంది, ఇంకోసారి మిక్సీ పట్టుకున్నాను నేనైతే. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కూడా ఉంది కొద్దిగా, ఇక్కడ చూడండి. సో కొద్దిగా కింద అడుగు బాగానే అంటుకుంది మిక్సీ జార్లో. సో ఈ విధంగా గిన్నెలో పోసుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వెన్న అనేది పైకి ఈజీగా వచ్చేస్తుంది, ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి రాకపోయి కొద్దిగా, అంటే మిక్సీ ఎక్కువ కూడా పట్టొద్దు, మరీ రావట్లేదు కదా అనేసి ఎక్కువగా పట్టొద్దు. అలా పడితే మొత్తం వెన్న కూడా మొత్తం కరిగిపోతూ ఉంటుంది. అందుకనేసి అలా అలా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇట్లా తీసిన తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఒక అరగంట తర్వాత వెన్న అనేది ముద్దలాగా వచ్చేస్తుంది మనకి. సో నాకైతే అవసరమేం రాలేదు, కొద్దిగా కూల్ వాటర్ పోసాను కాబట్టి చాలా బాగా వచ్చేసింది వెన్న నాకు. సో ఈ విధంగా మొత్తం మజ్జిగలోంచి వెన్న మొత్తం తీసేసి వేరొక గిన్నెలో వేసుకున్నాను నేను. తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో ఉంది, ఆ మిక్సీ జార్లో కూడా తీసుకుంటున్నాను. మనం మీగడ మునిగేంత వరకు వాటర్ పోయాలి. అలాగని కొద్దిగానే వాటర్ పోసి మనం మిక్సీ పడితే మాత్రం రాదు. సో ఇది అయిపోయినట్టే. ఇప్పుడు వెన్నంతా తీసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా 1కి 2 సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడిగితే వెన్నలో ఉన్న మజ్జిగంతా పోయి శుభ్రంగా తయారవుతుంది. మనం నెయ్యి కాచుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అంటే మజ్జిగ ఉన్నప్పుడు అయితే కొద్దిగా తక్కువ స్మెల్ వస్తుంది. ఈ విధంగా మనం శుభ్రం చేసుకొని నెయ్యి కాచుకుంటే చాలా మంచి సువాసన అనేది వస్తుంది. సో ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాచుకోవాలి. కాసేపు అయ్యాకనే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. చిన్న బుడగల్లాగా వస్తూ ఉంటుంది మనకి. అప్పుడు కొద్దిగా దగ్గరుండి మనం గమనించుకోవాలి. కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్, కమ్మటి వాసన వచ్చినప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను నేను. కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమంది కరివేపాకు, తమలపాకు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. మెంతులు వేయడం ఎందుకంటే ఎక్కువ రోజులు పాడవకుండా చాలా బాగా ఉంటుంది. అందుకనేసి కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఇక్కడ కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దింపేసుకున్నా కూడా, అంటే గిన్నె కిందికి దింపేసుకున్నా, ఇక్కడ చూసారా, మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కిందికి దింపుకున్నా కూడా అందులో ఉన్న వేడితో అది కాస్త కాగుతూనే ఉంది. అందుకనేసి దగ్గరగా వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే నల్లగా తయారవుతుంది. అందుకనేసి కొద్దిగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చాలా ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.